మా నాన్న ఏమైనా తప్పు చేసుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు. మోహన్ బాబుపై మంచు విష్ణు షాకింగ్ కమెంట్స్. మంచు కుటుంబ వివాదం రోజు రోజుకి మలుపు తిరుగుతుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారంటూ విభిన్న కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని కలలో కూడా ఊహించలేదు. ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి. అవి ఎలాగోలా పరిష్కరించాలని పెద్దలు అనుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారని వేచి చూస్తున్నాను. మా నాన్నగారు చేసింది ఒకే ఒక తప్పు, అది మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం మాత్రమే. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. ఈ రోజు మీడియా మిత్రులందరికీ ప్రార్థించి చెప్పేది ఒకటే, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, అందులో కూడా సమస్యలు ఉంటాయి. మాది ఉమ్మడి కుటుంబం, మా ఇంటి విషయాన్ని దయచేసి సందేశం చేయొద్దు అని నా విజ్ఞప్తి అని రిక్వెస్ట్ చేశారు మంచు విష్ణు. మీడియాలో కొంతమంది వారి లిమిట్స్ ని క్రాస్ చేస్తూ మా ఫ్యామిలీ విషయాన్ని బయటపెడుతున్నారు. దీంతో మా అమ్మ మంచాన పడింది. నిన్న జరిగిన ఘర్షణలో మా నాన్న గాయపడ్డారు. ప్రస్తుతం హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ వివాదం ఎక్కడున్నా ఒక దగ్గర ముగుస్తుంది అని భావిస్తున్నాను. దయచేసి మా ఇంటి విషయాలను టీఆర్పీ కోసం అతిగా చేయొద్దు అని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు. నిన్న జరిగిన గొడవలో ఓ మీడియా మిత్రుడికి గాయాలయ్యాయి. దానికి నేను చింతిస్తున్నాను. నాన్నగారు ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు. ఆయన ముఖంపై మైక్ పెట్టేసరికి కోపం తట్టుకోలేక అలా చేశారు. గాయపడిన మీడియా మిత్రులతో వాళ్ళ కుటుంబంతో నేను మాట్లాడాను. అలాగే మాకు నోటీసులు రాకముందే పోలీసులు మీడియాకు సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. అది ఎలా సాధ్యమని మంచు విష్ణు ప్రశ్నించారు. మంచు విష్ణు చేసిన ఈ కమెంట్స్ పై మీ ఎప్పుడైనా కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.